నీకు చేసిన మేలను మరువకు. ఓకే, మంచిదండి. ఇక తూర్పు ద్వారంలో ప్రారంభించడానికి ప్రతి కొత్తగూడెం నుండి దాస్ వాళ్ళ బంధువులు తిమోతి గారు, జయాకర్ గారు, స్వామి గారు, జయరాజ్ గారు ముందుకు రావాల్సిందిగా మనం చూస్తాం. శాంసన్ గారు ముందుకు వచ్చినట్టయితే ఇప్పటికే స్నానం అయిపోయింది. శాంసను, శ్రీవేణు, తిమోతి, జయాకర్ గారు, జయరాజ్ గారు వారికి ఎవరు ఉంటే రావాలి. ప్రేమ నమ్మకంగా మా తండ్రి మీ ఘనమైన నామస్తులు స్తోత్రం తెలుస్తున్న దేవా, నాయన ఈ మధ్యాహ్న కాల సమయంలో ప్రార్థించే అవకాశం కల్పించడానికి వందనాలు స్తోత్రం తెలుస్తున్న దేవా, నాయన మరి లోకేషన్ సందర్భంగా వచ్చిన బంధువర్గాన్ని బట్టి చూపిస్తున్నాం తండ్రి. నాయన వాతావరణాన్ని స్వాధీనం ఉంచుకోమని అంటున్నాం తండ్రి. ఆరు నుండి అంతవరకు ఈ కార్యక్రమాన్ని జీవితాన్ని జరిగించినట్టున్నాం తండ్రి. నాయన మరి వచ్చిన బంధువర్గాన్ని బట్టి వందనాలు చేస్తున్నాం నాయన. రావాల్సిన వారిని సకాలంలో రప్పించుకుంటున్నాం తండ్రి. నాయన మరి గృహం మరి అన్ని దాసులకు ఇచ్చిన దాన్ని బట్టి వందనాలు చేస్తున్నాం నాయన. ఈ గృహం మరి నీతి మార్గ గృహంగా ఉన్నట్లు, ఈ గృహం ఆదిత్య ఇచ్చే గృహంగా ఉన్నట్టు ఆశీర్వదించమన్నట్టున్నాం నాయన. అత్తమ్మను మామను దాసును మరి ఇచ్చిన బట్టి నీకు వందనాలు చేస్తున్నాం తండ్రి. వారికి ఇచ్చిన మరి గృహం మరి ఎల్లకాలం నీ కోసం జీవించే కుటుంబంగా ఉన్నట్లు, ఈ గృహంలో అనేకమైనటువంటి ఈ సువార్త ప్రకటించే గృహంగా ఉన్నట్లు నాయన ఆశీర్వదించమని దేవా. నాయన మరి ఈ గృహం మరి మొదలుపెట్టినప్పటి నుండి అంతవరకు నాయన పనిచేసిన బిడ్డలను కూడా ఆశీర్వదించమని నాయన. వచ్చిన దాసులను బట్టి వందనాలు చేస్తున్నాం నాయన. ముందు జరిగే కార్యక్రమాలు ఆశీర్వాదాలు కలిగించమని, వచ్చిన బంధువర్గాన్ని బట్టి వందనాలు చెల్లించుకుంటూ ఆధ్యాత్మిక మీరు ఈ కుటుంబానికి నాయన మరి సాయంత్రం వరకు వాతావరణాన్ని స్వాధీనం ఉంచుకోవాలని నజరేయుడైన యేసునామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.